రైస్ మిల్లులో రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా అమలు చేయాలని ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అన్నారు. ఈ సందర్భంగా రైస్ విక్రయాలు ఎంత మేరకు జరిగాయి, ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది, ధాన్యం కొనుగోళ్లు ఎంతవరకు జరిగాయి, నిల్వ పరిస్థితి ఎలా ఉందనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. రికార్డులు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించడంతో పాటు పారదర్శకత పాటించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ డి నాయక్, డిఎస్ ప్రసన్న లక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను తోట సుధీర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ని. గత ఒక 2 నెలలుగా మేము మిల్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల నుంచి పేదలకు ఇవ్వాల్సినటువంటి సిఎంఆర్ బియ్యం ఎగుమతి జరుగుతుందని తరచూ మనం మీడియాలో, పేపర్లో చూస్తున్నాం. దానిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, మా మినిస్టర్ గారు వీటి మీద ఉక్కుపాదం పెట్టి ఎక్కడా కూడా ప్రతి గింజ కూడా పేదలకు వెళ్ళవలసిందే, ఎక్కడా కూడా అది బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ఒక నిర్ణయంతో మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను గత 2 నెలల నుంచి కూడా ఈ యొక్క రైస్ మిల్ తనిఖీ మొదలెట్టాం. ఈ రోజున ఎన్ఎంఆర్జీకే రెడ్డి గారి యొక్క పెద్దపూడి మండలం పెద్దపూడిలో ఉన్నటువంటి రైస్ మిల్కి రావడం జరిగింది. అక్కడ మాకు కొన్ని ఫైండింగ్స్ మీకు నేను మీడియా ముందు చెప్పబోతున్నాను. మా తనిఖీలో భాగంగా ఏ రిజిస్టర్ అండ్ బి రిజిస్టర్ రెండూ కూడా మిల్లు ప్రాంగణంలో ఉండాలి. అవి ముఖ్యంగా మిల్లుకి సంబంధించినటువంటి టోటల్ స్టాకు అన్నీ కూడా ఒక మనిషికి ఒక గుండె ఎటువంటిదో మిల్లుకి కూడా ఆ 2 రిజిస్టర్లో అటువంటివి, అవి 2 కూడా ఇక్కడ లేవు. ఆ ఓనర్ గారిని ప్రశ్నిస్తే మా అకౌంటెంట్ గారు సురేష్ గారు కాకినాడలో ఉంటారండి, ఆయన పట్టుకెళ్ళారండి అని చెప్పడం జరిగింది. అది చట్టరీత్యా రికార్డులు మిల్లులో లేకపోవటం అది విరుద్ధం. కాబట్టి ఆ రికార్డులు తక్షణం మా డిఎస్ఓ ఆఫీస్ కాకినాడ డిఎస్ఓ గారికి, డిఎం గారికి సబ్మిట్ చేయాలని చెప్పి వారి దగ్గర డిపోజిషన్ చేసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఇప్పటిదాకా కూడా రబీ స్టార్ట్ అయింది. ఎఫ్సీకి ఇవ్వాల్సింది ఆయన ఇవ్వలేదు, బిల్లింగ్ స్టార్ట్ చేయలేదు, ఇంకా బుకింగ్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అని అడిగితే లేబర్ ప్రాబ్లం అని అంటున్నారు. 34ని ఆయన కొనుగోలు స్టార్ట్ చేశారు. ఈవేళ 22/5 సుమారుగా నెల దగ్గర అయిపోతున్నా సరే ఆయన బిల్లింగ్ చేసి మనకి ఇవ్వాల్సిన ఎఫ్సీకి ఇవ్వాల్సింది ఆయన ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంకా ఎఫ్సీ దీంట్లో బుక్ కూడా చేసుకోలేదు, దీంట్లో పోర్టల్లో. ఎందుకు అని అడుగుతుంటే ఆయన దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. లేబర్ ప్రాబ్లం అన్న ఆ ఒక్క మాట వస్తుంది తప్ప మిగతాది ఆయన నుంచి ఏమీ మాకు సరైనటువంటి సమాచారం అందలేదు. ఇంకా ముందుకు వెళ్తే ధాన్యం మాత్రం 7,000 చిలుకు మెట్రిక్ టన్నులు ఇక్కడ స్టాక్ ఉన్నట్టు మాకు రికార్డ్స్లో చూపిస్తుంది. మేము మా ఆఫీసర్లు వెళ్ళి ఇప్పుడు దాన్ని లెక్క చేద్దామంటే ప్రాపర్ స్టాకింగ్ లేదు. అది అసలు మేము లెక్కట్టలేని పరిస్థితిలో లోపలికి కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. మేము వెనక మార్గంగా చూసాం, ఫుల్గా స్టాక్ ఉంది, దాన్ని మేము లెక్క పెట్టలేం కూడా అని. అది స్టాకింగ్ చేస్తే తప్ప మేము లెక్క పెట్టలేం. దాని గురించి కూడా మేము వారికి వివరించి రేపు పొద్దుట దానికి సరైనటువంటి స్టాకింగ్ చేసి మా ఆఫీసర్ లెక్క పెట్టిన తర్వాత మీకు మేము క్లీన్ చిట్ ఇస్తాం. అప్పటిదాకా కూడా మేము దీన్ని మీ మీద
ఖచ్చితంగా జరగకపోతే ఈ చట్టవిరుద్ధంగా ఏం జరిగినా సరే చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఎవరి విషయంలో అయినా సరే. ఇంకా ముందుకెళ్తే మాకు రిజెక్ట్స్ అని వారు అంటున్నారు. నిజంగా కొన్ని రిజెక్ట్స్ ఉన్నాయి, అందులో కెర్నల్స్ ఉన్నాయి. రిజెక్ట్స్ కాకుండా సుమారుగా 400 చిలుకు కేజీలలో ఫోర్టిఫైడ్ రైస్ కలిసినటువంటి బియ్యం బస్తాలు ఇక్కడ కనబడుతున్నాయి. మరి అవి ఎందుకున్నాయి ఏంటంటే మేము మెల్లు ఊడ్చినాయి అంటున్నారు, కానీ ఊడ్చినట్టు మాకు కనిపించలేదు. ఇంకా ముందు ముందు మా ఆఫీసర్లు తనిఖీ చేస్తున్నారు, చేసి కరెక్ట్ నివేదికను రేపు ఆయన తీసుకొచ్చిన తర్వాత మీ మీడియా ముందు మేము పెట్టగలం. ఇక ప్రతిరోజు కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా పేదలకు అందవలసిన బియ్యాన్ని కానీ, ప్రభుత్వంకి చట్టపరంగా రావాల్సినటువంటి సిఎంఆర్ బియ్యం కానీ వచ్చే విధంగా ప్రతి రైస్ మిల్కి కూడా ఆదేశాలు పంపుతూ ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోమని మేము అందరం ఒక ఆఫీసర్లందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమందరికీ మీడియా మిత్రులకు చెప్పేది ఒకటే, నేనేంటంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమైనటువంటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినవ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయినవ్వండి, మా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయినవ్వండి, వీళ్ళెప్పుడు నిత్యం ఈ యొక్క పేదల యొక్క ఆహారం గురించి అవేర్నెస్లో పాటుపడుతున్నారు. అన్ని చోట్ల కూడా ఫేర్ ప్రే షాపుల్లో కూడా తనిఖీలు జరుపుతున్నారు. మొన్న ఈ మధ్య ఇటీవల కాలంలో మా మంత్రి గారు వారి తండ్రి గారు కాలం చేసిన సమయంలో కూడా ఎక్కడా కూడా వదలకుండా మమ్మల్ని అందరినీ కూడా పంపించి వెంటనే రిపోర్ట్స్ ఇప్పించి సరైనటువంటి మార్గంలో పెట్టే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఎవరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీ ఏంటంటే ఖచ్చితంగా పేదలకు అందవలసిన బియ్యాన్ని పేదలకు వెళ్తుంది. ఎక్కడా అవినీతి జరగకుండా ప్రతి చోట కూడా న్యాయబద్ధంగా వెళ్ళేలాగా ప్రతి వాళ్ళని కూడా మేము ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.